సౌందర్యలహరిలోని ధర్మబద్ధమైన కోరికలు తీర్చే ప్రతి శ్లోకం నియమ నిబంధనలు వర్తిస్తాయి. ప్రతి శ్లోకము ఎన్నిసార్లు ఎన్ని రోజులు జపం చేయాలి, నైవేద్యం ఏది సమర్పించాలి అన్నది మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రతి రంగంలోనూ గెలుపు మొదటిది. 2 ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించటం, సమస్త జ్ఞానాన్ని పొందటం. 3 అన్ని భయాలను తొలగించి వ్యాధుల నివారణ, అన్ని భయాలు తొలగించటము, వ్యాధుల నివారణ. 4 స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ. 5 సంతానంగా పుత్రులను పొందటం. 6 అమ్మవారిని ప్రత్యక్షంగా చూడటం, శత్రువులపై విజయం సాధించటం. 7 జనన మరణాలు నివారించటం. 8 యాత్రకు వెళ్ళిన వ్యక్తులు తిరిగి రావడానికి. 8 రకాల సంపదలను పొందేందుకు. 8 జనన మరణాలు నివారించటం. 9 యాత్రకు వెళ్ళిన వ్యక్తులు తిరిగి రావడానికి. 8 రకాల సంపదలను పొందేందుకు. 10 దృఢమైన శరీరం, పురుషత్వం పొందటం. 11 మంచి సంతానం, జీవితానికి అర్థాన్ని పొందటం. 12 దేవునికి శివుని పొందుటకు. శివుడేనే మనం చేరుకోవాలి అనుకోవాలనుకున్నప్పుడు ఆ శివుని పొందడానికి 12వ శ్లోకం. మగవాని మాట్లాడేలా చేయటం 13. ప్రేమ విషయాల విజయం 14. కరువు, దోపిడీ మరియు అంటువ్యాధి నివారించటం 15. పద్యాలు వ్రాయగల సామర్థ్యం మరియు పండితుడు అయ్యే సామర్థ్యం 16వ శ్లోకం. 17 వేదాలలో పాండిత్యం, పదాలపై పట్టు, శాస్త్ర పరిజ్ఞానం. 8 ప్రేమలో విజయం. 18 ప్రేమలో విజయం. 19 ప్రేమలో విజయం. 20 అన్ని విషయాలను నయం చేయటం మరియు విషాలు అనేటటువంటివి ఏమన్నా విష జ్వరాలు ఉంటే అవన్నీ నయం చేయటం, అన్నీ జ్వరాలను నయం చేయటం. విష పదార్థాలు ఏమన్నా మనలోకి వస్తే వాటిని తీసేయటం, జ్వరాలను నివారించటం. 21 ప్రతి ఒక్కరిని ఆకర్షించటం, అందరినీ సంతోషపెట్టడం. 22 అన్ని అధికారాలను పొందటం. 23 సమస్త సంపదలు పొందటం. 24 భూతాలు, ప్రేతాలు మరియు పిశాచాల భయ నిర్వహణ. 25 ఉన్నత పదవులు మరియు అధికారాన్ని పొందటం. 26 శత్రునాశనం. 27 స్వీయ మరియు అంతిమ సత్యాన్ని గ్రహించడం. 28 విషభయం, అకాల మరణం. 29 అవార్షణలు నివారించటం, చెడు వ్యక్తులను మచ్చిక చేసుకోవడం. 30 మరొక శరీరంలో ప్రవేశించటం. 31 ప్రతిదానికి ఆకర్షణ. 32 దీర్ఘాయువు, ప్రతిదానిని ఆకర్షించటం. 33 అన్ని ప్రయోజనాలు. 34 పరస్పర ఇష్టం, అభివృద్ధి. 35 క్షయ వ్యాధి నయం చేసుకోవడం. 36 అన్ని వ్యాధులు నయం చేసుకోవడం. 37 భూత పేద పిశాచి మరియు బ్రహ్మ రాక్షసాలను తొలగించుకోవడం. ఇక బాల్యంలోని అనారోగ్య నయం. మనం ఏమనుకుంటున్నామో కళలో చూడడానికి, లక్ష్మి నుండి దీవెనలు, మంచి కళలు కనడం, చెడు కళలు చూడకపోవడం. 40 అన్నమాట. ఇంకా 41 నుంచి 50 దాకా వరుసగా చెప్పుకుందాం. అమ్మవారి ప్రత్యక్ష దర్శనం, లైంగిక వ్యాధుల నయం, సమస్తమును ఆకర్షింపచేయట, నీటి వలన రోగాలు నయం చేయటం, అందరిపై విజయం, అన్ని వ్యాధులు నయం చేయటం, సంపద, అన్ని వ్యాధులను నయం చేయటం, సంపద, దేవత యొక్క ఆశీర్వాదం, మీ మాట వాస్తవం అవుతుంది. తర్వాత కొడుకుతో ఆశీర్వాదం పొందటం, అన్ని ప్రయత్నాల్లో విజయం, 9 గ్రహాల వలన ఏర్పడే సమస్యల తొలగింపు, ప్రతి దానిలో విజయం, సంపదలను గుర్తించటం. 50 దూరం చూడటం, చిన్న పాక్స్ నయం. చిన్న పాక్స్లు అంటాం కదా, అలాంటిది వస్తే నయమైపోవటం. 50 ఇప్పుడు 50 నుంచి 60 దాకా ప్రజలందరినీ ఆకర్షించటం, ప్రేమలో విజయం, చెవులు మరియు కంటి వ్యాధులు నయం చేయటం, సమస్త ప్రపంచాన్ని ఆకర్షించటం, దేవతను ప్రత్యక్షంగా చూడటం, సర్వపాప నాశనము, నేత్ర వ్యాధుల నివారణ, రక్షించే శక్తి, మూత్రపిండాల వ్యాధులు నయం చేయటం, కారాగారం నుండి విముక్తి పొందడానికి కంటి వ్యాధులు నయం చేయటం. 57 సంపూర్ణ అదృష్టం. 58 అన్ని వ్యాధుల నుండి నివారణ, ప్రేమలో విజయం, ప్రతి ఒక్కరిని ఆకర్షించటం. ఇప్పుడు 60 మూగవారికి వాక్శక్తిని ఇవ్వటం, మీ అంచనాలను నిజం చేయటం. ఇప్పుడు 60 నుంచి
70 దాకా ఉన్నదేంటో చూద్దాం. మనస్సుపై విజయం, సంపద పొందటం, మంచి నిద్ర, అందరినీ మంత్రముగ్ధులను చేయటం, సమస్త జ్ఞానాన్ని పొందటం, విజయం, పదాలపై నియంత్రణ, మధురమైన మాటలు, సంగీతంలో పాండిత్యం, దేవత యొక్క వ్యక్తిగా కనిపించడం, రాజును ఆకర్షించటం, సంగీతం మీద పాండిత్యం. 70 శివుడు చేసిన తప్పులకు పరిహారం. 71 నుంచి ఇప్పుడు మనం 80 దాకా చెప్పుకుందాం. సంపద పొందటం, అంధకార భయాన్ని జయించటం, అమ్మవారి అనుగ్రహం పొందటం, యక్షినికి దాసుడు చేయటం, పాల ఉత్పత్తి విముక్తి, మంచి కీర్తి. 74. 75 పద్యాలు వ్రాయగల సామర్థ్యం. 76 పూర్తి పరిత్యాగం, ప్రేమలో విజయం, సూక్ష్మ దృష్టిని పొందటం, ప్రతి ఒక్కరిని ఆకర్షించటం, సమస్త విశ్వాన్ని ఆకర్షించటం, మాంత్రిక సామర్థ్యాన్ని పొందటం, ఇతరులందరినీ మంత్రముగ్ధులను చేయటం. 80 విశేషమైన అందాన్ని పొందటం, ఇంద్రజాలంలో నిపుణుడు అవ్వటం. ఇప్పుడు 81 నుంచి 90 దాకా అగ్నిని ఆపడం, వరదను ఆపడం, ఇంద్రుడు వంటి అధికారాలను పొందటం, సైన్యాన్ని ఆపడం, విముక్తి పొందటం, మరొక శరీరంలోకి ప్రవేశించడం, దయాల భయాన్ని తొలగించటం, శత్రువులపై విజయం, పాములను ఆకర్షించటం, క్రూర మృగాలు పాటించేలా చేయటం, అన్ని రోగాల నుండి విముక్తి పొందటం. ఇప్పుడు 90 చెడ్డ మంత్రాలను కత్తిరించటం. 91 భూమి పొందటం, సంపదలు పొందటం. 92 పాలించే సామర్థ్యాన్ని పొందటం. 93 కోరికల నెరవేర్పు. 94 అన్ని కోరికలను పొందటం. 95 అన్ని కోరికలు పొందటం. 96 జ్ఞానం మరియు సంపద సాధించటం. 97 ఆత్మ యొక్క విముక్తి. 98 మాటలపై పట్టు. 99 పరమానందాన్ని పొందడం. 100 సకల క్షుద్ర శక్తి ప్రాప్తి. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ అమ్మ పాదారవిందార్పణమస్తు.